సలార్ ఎలా ఉంది బ్రో? ఎలా అనిపించింది సలార్? సూపర్ ఉంది. మా ఇంటి ముందు ఉన్న సోలార్ బల్బ్ వెలిగిపోయినాయి మొత్తానికి. ప్రభాస్ అన్న సినిమా సలార్ సలాం పెట్టేసాలి అసలు. ఒక యాక్షన్స్ మాత్రం ఒకటి కొడితే లారీకి టైర్లు పలిగిపోతాయి. బీభత్సంగా ఉంది. టైర్ షేక్ అయిపోతుంది. కానీ చాలా రోజు వెయిట్ చేస్తున్నాం. ఎలా అనిపించింది ఇప్పుడు చూడగానే? 2 సంవత్సరాల నుంచి ఆకలిగా ఉంది సింహం, గట్టిగా దొరికింది ఇప్పుడు ఆహారం. ఇక బలి ఒక్కొక్కడు. నిజం చెప్తున్నా భయ్య, సోలార్ బల్బుల్ సిస్టమ్స్ అన్ని ఇండస్ట్రీలు అన్ని షేక్ అయిపోతాయి. చాలా మంది ఏమంటారంటే సంక్రాంతి వరకు ఆడిద్ది అని అంటున్నారు. మరి సంక్రాంతి పండుగ మనది, జనవరి 1 మనది, క్రిస్టమస్ మనది, అన్ని పండుగలు మన 3 పండుగలు దొరికినాయి మన ప్రభాస్ అన్నకు ఆహారంగా. పండగ మొత్తానికి. డైనోసార్స్ కి ఫుల్ మీల్స్ ఏనా? డైనోసార్ ఇక్కడ ఎలిఫెంట్ కాదు, చీతా కాదు, టైగర్ కాదు, డైనోసార్ ఎంట్రీ ఇస్తుంది. కాసుకోండి. కేజీఎఫ్, జవాను అన్ని పక్క తప్పుకుంటాయి. ప్రభాస్ కనిపిస్తుంది, 1,00,000 ప్రభాస్ కనిపిస్తున్నట్టు ఉందా నీకు? 100 కేజీఎఫ్లు కలిపితే ఒక్క సలార్ భయ్య మొత్తానికి చెప్తున్నా. 100 కేజీఎఫ్లు కూడా సరిపోదు, ఇది మాత్రం పక్క. ఇంకొకటి చెప్పాలంటే సలార్ ఫైట్లు మాత్రం వస్తున్నాయి. లాస్ట్ మాత్రం ఒకటి షూట్ బాగుంది. మళ్ళీ జిప్ పై నుంచి కేజీఎఫ్ గుర్తుకొచ్చింది నాకు. బీజిఎం, ఎలివేషన్స్, ప్రభాస్ అన్న మాత్రం మస్తు కనిపించింది. ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు బ్రో? 1500 నుంచి 2000 కోట్లు వస్తాయి. ఇక్కడ ప్రశాంత్ నీళ్ళు, ఇక్కడ ప్రభాస్ 1000 కోట్లు అనుకున్నా, 2000 కోట్లు పక్క. ఫైనల్ గా ఒక్క మాట ప్రభాస్ గురించి. ప్రభాస్ అన్న ఇక్కడ డైనోసార్, ఇండియా డైనోసార్ కాదు. ఇప్పుడు కామికాన్ లో జెండా ఎగరేస్తాం పక్క, హాలీవుడ్ లో దేంతో పక్క. అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సూపర్.